ప్రభు యేసు వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. పరిశుద్ధ గ్రంథంలో నుండి న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. ఇషాకారీయులైన అధిపతులు దెబోరాతో కలిసి వచ్చిరి. హల్లెలూయా. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ ఒక అద్భుతమైన మాట కనపడుతుంది. ఈ ఇషాకారీయులు చేసిన పనేమిటో ఇక్కడ ఒక చక్కని మాట రాయబడి ఉంది. ఆ మాట ఏమిటో తెలుసా? ఇషాకారీయులైన అధిపతులట ఎవరితో కలిసి వచ్చారు? దెబోరాతో కలిసి వచ్చిరి. ఎవరి దెబోరా అని అడిగితే న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. ఎవరి దెబోరా అని అడిగితే వాక్యంలో రాయబడినటువంటి మాట, ఆమె ప్రవక్తి. పరిశుద్ధ గ్రంథములో పురుషులను ప్రవక్త అని అన్నారు, స్త్రీలను ప్రవక్తి అని అన్నారు. దాదాపుగా ఇంచుమించు 14-15 మంది ప్రవక్తిలు ఉన్నారు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆత్మచేత నింపబడి దేవుని మాటలను ప్రజల బాధలు దేవునితో చెప్పేటటువంటి దేవునికి ప్రజలకి మధ్యవర్తులనే ప్రవక్తి అని అన్నారు. జాగ్రత్తగా వినండి. ఈ దెబోరా ఎవరు అని అడిగితే ఈమె ఒక ప్రవక్తి, ఈమె ఒక న్యాయాధిపతి, ఇశ్రాయేలీలకు ఈమె యొక్క తల్లి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కాలంలోనట దేవుని ప్రజలు దేవుని మాట వినకుండా వారి ఇష్టానుసారంగా జీవించారు, వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. దేవుడు వారిని తీసుకొని వెళ్ళి కనాను రాజు అయినటువంటి యాబీను చేతికి దేవుడు అప్పగించాడు. ఈ యాబీను గారి దగ్గర సైన్యాధిపతి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు సిసేరా. ఈ సిసేరా కట 900 ఇనుప రథాలున్నాయి. ఇతడు పరాక్రమం కలిగిన వాడు, ఇతడు బలాఢ్యుడు. ఈ బలాఢ్యుడైనటువంటి వ్యక్తి యాబీను మాటలు ఇచ్చుకుని ఇశ్రాయేలీలను శ్రమలు పాలు చేశాడు, వారిని కష్టపెట్టాడు, బహుఘోరముగా హింసించాడు, వారిని బాధలకు గురి చేశాడు. ఏ గుడారములో కూడా సంతోషము కనబడని పరిస్థితి. అటువంటి సమయంలో ఇశ్రాయేలీలు దేవుడి దగ్గర ఏడుస్తున్నారయ్యా, మా గుడారాల్లో సంతోషం లేదయ్యా, మాకు నెమ్మది లేదయ్యా, మాకు విడుదల కావాలయ్యా, ఈ సిసేరా చేతిలో నుండి విడిపించు ప్రభువా, యాబీను చేతిలో నుండి విడిపించు ప్రభువా, ఈ బాధలు పడలేకపోతున్నామయ్యా అని ఏడుస్తూ ఉంటే దేవుడు దెబోరాతో మాట్లాడాడు. దెబోరా ఆ కాలంలో ఉన్నటువంటి బారాకును పిలిచింది. బారాకు 10,000 మందిని తీసుకుని నీవు యుద్ధ భూమిలోకి వెళ్ళు, సిసేరాను దేవుడు నీ చేతికి అప్పగించబోతున్నాడు అని చెప్పింది. అటువంటి సమయంలో దేవునికి దూరం అవ్వడం కాదు, మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? అటువంటి కష్టకాలములో మన గుడారములో ఉన్న దుఃఖము తొలగిపోవాలంటే, ఆనందము కలగాలంటే, సంతోషం కలగాలంటే, ఇంటిలో సంతోషము చేత నింపబడాలంటే దేవుడు మనకు అనుగ్రహించిన ప్రవక్త, దేవునికి మనకు మధ్యవర్తి దైవజనుడు. దేవునికి స్తోత్రం చేయలేదాం? బిగ్గరగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని గణపరచుదాం. దేవుడు అనుగ్రహించిన ఆ ఉన్నతమైన దైవజనుడితో కలిసి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఆయన అడుగులలో అడుగు వేయాలి, ఆయన ఏం చెబుతాడో అది చేయాలి. అప్పుడే మన గుడారాలలో సంతోషం. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంతమంది జీవితాల్లో కష్టం వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టేస్తారు. దేవుడితో సహవాసం చేయరు, సేవకుడితో సహవాసం చేయరు, సంఘముతో సహవాసం చేయరు, చెప్పండి, పెద్దలతో సహవాసం చేయరు. దేవుని బిడ్డలను, ఆత్మీయులను, సేవకుణ్ణి విడిచిపెట్టి దూరం అయిపోతారు. అలా దూరం అయితే నీ జీవితంలో ఎక్కువ బాధలు కలుగుతాయి. నువ్వు కష్టకాలంలో ఎవరితో ఉండాలి చెప్పాలి. ఎవరితో ఉండాలి? దేవునితో ఉండాలి, సేవకుడితో ఉండాలి. సేవకుని సహవాసానికి దూరం కావద్దు. గట్టిగా స్తోత్రం చెప్దాం. నీ జీవితంలో
శ్రమలు అధికమవడానికి కారణం ఏంటో తెలుసా? సేవకుని సహవాసాన్ని విడిచిపెట్టడమే. దానికి ఉదాహరణ చెప్తాను వినండి. పరిశుద్ధ గ్రంథంలో దేవుని చేత అభిషేకించబడిన ఒక గొప్ప రాజు ఉన్నాడు. ఆయన పేరు సౌలు, మొట్టమొదటి రాజు. ఈ రాజు జీవితంలో శ్రమలు రావడానికి, ఈయన కుటుంబాన్ని దేవుడు కాదనడానికి కారణం ఏంటో తెలుసా? ఇతడు చేసిన పని ఏంటంటే, దేవుని మాట వినకుండా, సేవకుని మాట వినకుండా ఇతడు వెళ్ళి శపించబడినవి తెచ్చుకుని దైవజనుడితో ఆలోచించుకోండి, ఈయనే బలిపీఠం కట్టి ఈయనే బలులు అర్పించేశాడు. సమూయేలు గారితో సహవాసాన్ని విడిచిపెట్టినందువలన ఇతని జీవితంలో ఇంకా బాధలు ఎక్కువైపోయాయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకో తెలుసా? సౌలు, దేవుడు నిన్ను కోరుకున్నాడు కదా, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కదా, దేవుడు నిన్ను అభిషేకించాడు కదా, నువ్వు కూడా ఆత్మను పొందినోడు కదా, నీవు ప్రవచించిన వాడివి కదా, ప్రవక్తల సమూహముతో ఒకప్పుడు కలిసి ఉన్నాడు కదా, నీ బ్రతుకు ఎందుకయ్యా ఇలాగైపోయింది? నా ఆత్మీయ నాయకుడైన నన్ను అభిషేకించి నా కొరకు ప్రార్థన చేసి తైలపు బుడ్డి నా నెత్తి మీద వేసి నన్ను రాజుగా పట్టాభిషేకం చేసిన సమూయేలు దైవజనుడికి ఈయన దూరం అయిపోయాడు. ఈ దూరం అయిపోయినోడు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? కర్ణపిశాచాల దగ్గరికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కర్ణపిశాచాల మీద ఆధారపడ్డాడు. దేవుని సహవాసాన్ని, సేవకుల సహవాసాన్ని విడిచిపెట్టినందువలన ఈయన గుడారాలలో ఏమీ లేదు, సంతోషము లేదు. దేవుడు అందుకే అంటున్నాడు, అతనిని తొలగించి దైవజనుడి జ్ఞాపకాలలో ఉండాలి విశ్వాసులు. దైవజనుడికి దూరంగా కాదు, అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోవడం కాదు. ఎవరైతే దైవజనుని జ్ఞాపకాలలో, దేవుని సన్నిధిలో, దేవుని మందిరము దగ్గర పరిచర్యలో అందుబాటులో ఉంటారో, చెప్పండి, దైవజనుడికి ఏ పని అయినా వాళ్ళే గుర్తుకొస్తుంటారు. చెప్పండి, తాను ప్రార్థన చేసేటప్పుడు కూడా ముందు వాళ్ళే గుర్తొస్తారు. ఎందుకో తెలుసా? ఆయన జ్ఞాపకాలలో మనం ఉండాలి. ఇషాకార్యాలు చేసే పని అదే. ఇషాకార్యాలట ప్రతి అంశములో, ప్రతి విషయములో దెబోరాతో కలిసి వచ్చిరే. కలిసి ఉండే అనుభవం కావాలి, కలిసి వచ్చే అనుభవం కావాలి, సహవాసం చేసే అనుభవం కావాలి. ఎందుకంటే కొంతమంది ప్రతిదానికి అలుగుతుంటారు. ఈ అలుగుడు జల్లకుండా సామాన్యమైంది కాదు ఇది. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఒక స్త్రీ ఉంది. ఆమెకు, ఆమె భర్తకు ఒక అలవాటు ఉందట. ఏంటో తెలుసా? ప్రతి ఏటా షిలోహులో ఉన్న దేవుని మందిరం దగ్గరికి వెళ్ళి ఆ మందిరంలో బలర్పించేవాళ్ళు వాళ్ళు. నేను అనుకుంటాను అక్కడ బలర్పించి అక్కడ ప్రేమ విందు ఏర్పాటు చేసేవాడు. చక్కగా భోజనం చేసి సంతోషించి ఆనందించి వారి గృహాలకు వెళ్ళేవాళ్ళు. అయితే ఆమెకి సంతానం లేదట. పెనిన్నా ద్వారా కొంచెం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తట్టుకోలేక ఇప్పుడు ఆమె ఎవరి మీద అలిగిందో తెలుసా? దేవుడి మీద అలిగింది. దేవుని స్తోత్రం చెప్పండి. భర్త మీద ఎందుకు కలుగుతుంది? ఆమెకు 2 వంతులు ఇచ్చేస్తున్నాడు ఈయన. ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తుంటే చక్కగా తీసుకుంటుంది. దేవుని మందిరమునకు వెళ్ళుట ఆమెకు కోపం వస్తుంది. మందిరానికి రమ్మంటే రాదు, బలిలో పాలు పొందమంటే పాలు పొందదు, భోజనం చేయమంటే చేయదు. ఎందుకో తెలుసా? ఆమె ఎవరితో అలిగింది? దేవునితో అలిగింది. సేవకునితో సహవాసం లేదు, మందిరములో అడుగు పెట్టడం లేదు, పరిచర్యలో పాలు పొందడం లేదు, అర్పణలో పాలు పొందడం లేదు, సహవాసం లేదు, ప్రేమ విందు లేదు. ఇష్టానుసారంగా కోపముతో భర్త ఎప్పుడు ఆ మందిరంలో తాను బలర్పించినా ఈమె దూరంగా వెళ్ళిపోతుంది. ఈమె దేవుని స్తోత్రం చెప్పండి. భర్త అంటాడు, మన ఇద్దరం కలిసి ఉండాలి కదా, బలర్పించాలి కదా, అనేకులను పిలుచుకుంటున్నాం కదా, వాళ్ళ మధ్యలో నా పరువు పోతుంది, ఎందుకు అలా చేస్తున్నావు? నేను తినమంటే తిన్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మందిరంలో భోజనాలు పెట్టడం ఎంత ఆశీర్వాదమో అంత ప్రమాదకరమండి. దేవుని స్తోత్రం చెప్పండి. సామాన్యమైన బాధ కాదు ఇది. ఒక్కింట్లో మాంసం కూర తెచ్చుకుంటే చిన్న చిన్న పిల్లలు, ఇదిగో పెద్దోడికి ఎక్కువ వేసావు నాకు తక్కువ వేసావని ఎలా గొడవ. సంఘంలో కూడా పిల్లలు అయిపోతారు మీరంతా. ఎవరికన్నా ఒక మొక్క ఎక్కువ అడ్డాదా ఇక మా పని అయిపోయినట్టే. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరైనా కాంత పట్టుకెళ్ళారా ఇక ఇదిగో ఆడు మొత్తం దోసుకెళ్ళిపోతున్నాడు అంటుంటారు. మరి పరిచర్య చేసిన వాళ్ళు, కష్టపడ్డ వాళ్ళు, వండినోళ్ళు, వడ్డించిన వాళ్ళు, మరి ఆయన మిగిలితే పారేస్తామా? పట్టుకెళ్ళరా? దానికి కూడా అయ్యగారికి వాళ్ళంటే ఎంత ఇష్టమో వాళ్ళనేమనరు, వాళ్ళ మీద మాట పడినెవరు. మళ్ళీ చెప్పండి, పట్టుకెళ్ళినోడు బాగానే ఉంటాడు. చెప్పండి, మళ్ళీ తిరిగి పైగా ఎవరిని?
దైవజనుడి మీదకి వస్తుంటుంది, జాగ్రత్త, అటువంటి పనులు చేయకండి. ఈ తల్లి కూడా చెప్పండి, దేవుడి మీద అలిగింది, సేవకుని మీద అలిగింది. నేను రమ్మంటే రాను, మందిరంలో అడిగెట్టను, ప్రార్థన చేయను, దేవుడు నాకేం చేశాడు, నాకేం సంతానం ఇవ్వలేదు కదా, సంతోషం కలిగించలేదు కదా అని దేవునికి దూరముగా ఉన్నంత కాలము ఆమె జీవితంలో ఆనందము లేదు. ఒక రోజు నాడు మీలాంటి వాళ్ళు ఎవరో చెప్పారమ్మా, అసలు సంతానం ఇచ్చేది ఎవరమ్మా? కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యం కదా, గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం కదా. దేవుడిచ్చేదానికి నీ భర్త మీదో లేకపోతే దేవుడి మీద అలిగితే సుఖం ఏంటి? ఇచ్చి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు అట్టుకో, ఆయన దగ్గర ఏడువు, ఆయనతో సహవాసం చేయి అని అంటే ఓ రోజు పొద్దున్నే వచ్చేసింది. ఇక దేవునికి స్తోత్రం చెప్పండి. కొంతమందికి లేచిందే పరుగు అన్నట్టుగా, ఇక తడువు లేదు, పరుగెత్తుకుని వచ్చేసింది. అప్పుడే తలుపులు తెరిచారు, మోకరించింది, ఏడ్చేస్తుంది, కన్నీరు గారుతుంది. అక్కడ పెద్ద వయసులో ఉన్న దైవజనుడు ఉన్నాడు, సరిగా కళ్ళు కనపట్లేదు ఆయనకి. ఆమె ఏడుస్తూ ఉంటే, కన్నీరు గారుస్తుంటే, ఎదర కడిపోతుంటే ఈయన అనుకున్నాడు తాగొచ్చింది అనుకుని. ఈయన అంటాడు, అమ్మా ఇప్పుడే కదమ్మా తెల్లారింది, ఇప్పుడే తలుపులు తెరిచాము, అప్పుడే నువ్వు మత్తురాలవై వచ్చావా, త్రాగొచ్చావా అని అన్నాడు. మనకైతే మామూలుగా వచ్చేది కాదు కోపం. దేవుని స్తోత్రం చెప్పండి. తాగొచ్చావంటే వెంటనే ఏమందుమో తెలుసా, అసలు అయ్యగారికి నేను ఎలా కనపడుతున్నాను. కానీ మీ జీవితంలో తగ్గింపు జీవితం ఉంది. ఈమె వెంటనే అంటుంది, ఏలినవాడా నేను మత్తురాలు కాలేదయ్యా, నా ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నాను, మనోదుఃఖము గల దానిగా వచ్చానయ్యా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే దేవుని మీద అలగడం ద్వారా, సేవకుని మీద అలగడం ద్వారా, అర్పణ మీద అలగడం ద్వారా, కోపం పెంచుకోవడం ద్వారా నా బ్రతుకులో సంతోషం లేదయ్యా, ఆనందము లేదయ్యా, వేదనతో ఉన్నానయ్యా, దుఃఖముతో ఉన్నానయ్యా, కన్నీటితో వచ్చానయ్యా, నా బ్రతుకిదయ్యని దైవజనుడి దగ్గర పెట్టింది. దేవునికి స్తోత్రం చెప్దాం. దైవజనుడు మారు మాట్లాడకుండా ఒకే ఒక్క వాగ్దానం ఇచ్చాడు, మరుసటి ఏట ఇదే ఋతువుకి నీ కౌగిట్లో చెప్పండి మగబిడ్డ ఉంటాడు అని అనగానే పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట, నాట నుండి ఆమె దుఃఖముఖిగా ఉండుట మానెను. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని గనపరచుదాం. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె దుఃఖం ఎప్పుడు తొలగిపోయిందో తెలుసా? ఎప్పుడైతే ఆ కోపాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధిలోకి వచ్చి తనను తాను తగ్గించుకొని దేవునితో సహవాసం చేస్తూ దైవజనుడితో సహవాసం చేసిందో ఆమె జీవితంలో సంతోషం కలిగింది. ఇశ్రాయేలీల ప్రజలలోనే ఒక అద్భుతమైన వ్యక్తికి జన్మనిచ్చింది. దేవునికి స్తోత్రం చేయలేదాం. సమూయేలు సామాన్యుడు కాదు, ఆయన ఒక ప్రవక్త, న్యాయాధిపతి. చెప్పండి, దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. దేశము కొరకు ప్రార్థన చేసే ఒక ప్రార్థన వీరుణ్ణి కన్నదే ఎప్పుడో తెలుసా? సేవకునితో సహవాసం చేసింది. ఆమె గనక సేవకుడి మీద అలిగితే, సేవకుడి మీద కోపగించితే, మత్తురాలను అంటావా, తాగుబోతుని అంటావా, ఎలా పడితే అలా మాట్లాడతావా, ఇక ఈ గుమ్మం తొక్కను అని అనుకుంటే తన జీవితంలో మేలు పొందుకునేదే కాదు. ఒక్కొక్కసారి మనుషులం కదా, తొందరపడవచ్చు, అనొచ్చు, కోప్పడవచ్చు. ఎంత కోప్పడతామో మిమ్మల్ని అంత ప్రేమిస్తాం. గట్టిగా స్తోత్రం చెప్పండి. దైవజనుడు సంఘ కాపరికున్న లక్షణం ఏంటో తెలుసా? ఆయన బలము, ఆయన బలహీనత మీరే. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన బలం మీరే. విశ్వాసులారా, సేవకులను ప్రేమించండి, సేవకునికి లోబడండి, సేవకునితో కలిసి ఉండండి, మీ ఆత్మీయ తండ్రిని విడిచిపెట్టవద్దు. ఎప్పుడు అలా కలిసి ఉంటారో అప్పుడే మీ బ్రతుకులో సంతోషం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన కరోనా కాలంలో అనేక వేల మంది చనిపోయారు. ఇప్పటి వరకు మనం బ్రతుకుండడానికి, సజీవులుగా ఉండడానికి కారణం ఏంటి? మన మాస్క్ కాదు, మన ఇమ్యూనిటీ పవర్ కాదు, మన డిస్టెన్స్ కాదు. మనం ఎప్పటి వరకు ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? దైవజనుడు దేవుని మందిరములో ఏడ్చాడు, అయ్యా ఈ కరోనాతో కొన్ని లక్షల మంది చనిపోతున్నారయ్యా, అయితే నా గ్రామంలో, నా సంఘములో నా బిడ్డలను పోగొట్టుకోకూడదయ్యని రేయి మొదటి జామున లేచి మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు దైవజనుడు ఏడ్చాడు. ఆయన ఏడుపు, ఆయన కన్నీటి ప్రార్థన ఈరోజు నిన్ను బ్రతికించింది. అటువంటి దైవజనుడి మీద అలిగితే, దైవజనుడి మీద కోపపడితే, ఆయనతో కలిసి ఉండకపోతే నీ బ్రతుకులో సంతోషం ఎలా వస్తుంది?
ఇషాకారీల జీవితంలో ఉన్న అద్భుతమైన లక్షణం ఏంటో తెలుసా? కలిసి ఉన్నారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో మనకు అందరికీ బాగా తెలుసు కదా, ఓ తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులు ఇంట్లో ఉన్నంతకాలం సంతోషమే, కొరత అనేది లేదు, కొదువు అనేది లేదు, సమృద్ధిగా ఉన్నారు. చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు, నాకు ఆస్తి ఇచ్చే దూరదేశానికి వెళ్ళిపోతాను అన్నాడు. తండ్రి నుండి వేరై వెళ్ళాడు. సంపాదించాడా? బాగుపడ్డా? మేలు పొందుకున్నాడా? సంతోషంగా ఉన్నాడా అంటే లేదు. దూరం అవడం ద్వారా బాధలు వచ్చాయి. ఆఖరికి పందులు గాయాల్సి వచ్చింది. తప్పు తెలుసుకున్నాడు, తండ్రి దగ్గరికి వెళ్ళాడు. మరలా దేవుడు ఆ స్థానాన్ని ఆయనకి ఇచ్చాడు. గట్టిగా స్తోత్రం చేయలేదాం. నెంబర్ 1, ఇషాకారీల గుడారాలలో సంతోషం ఉండడానికి కారణం ఏమిటి అని అడిగితే దెబోరాతో కలిసి ఉన్నవారు. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా యేసయ్య నీకు వందనాలు. ఈరోజు ఈ మాటలు వింటున్న బిడలలో ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే రోగులుగా ఉన్నారో, ఎవరైతే సమస్యలలో ఉన్నారో, ఎవరైతే జీవితం మీద ఆశలు వదులుకున్నారో, ఎవరైతే చింతాక్రాంతులుగా ఉన్నారో, అయ్యా ఆ కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. ఈరోజే నీ బిడ్డలు నీ యందు విశ్వాసం ఉంచుతున్నారు. విశ్వాసం ఉంచుట ద్వారా గొప్ప కార్యాలు చేస్తానని వాగ్దానం ఇచ్చారు. నీ బిడ్డల జీవితాలలో నీ కార్యము జరుగునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో యేసు నామములో స్వస్థత కలుగునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. నీ కార్యాలు జరిగించండి. నీ బిడ్డల జీవితాల్లో మేలు కలుగు చేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి వారికి సీసలి మన్నా చర్చ్ తరపున ప్రత్యేక శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ములను ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్ములను అభివృద్ధి పరచాలని నిత్యము మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరతలను తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాల ద్వారా మీ స్నేహితులు, మీ బంధువులు వారు కూడా బలపరచబడినట్లు తప్పనిసరిగా షేర్ చేయండి. యేసుదాస్ మన్నా సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు.